హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే లేటెస్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి. ఈ రోజు వీడియోలో అయితే మనం రైల్వే గ్రూప్ డి ఎన్ని రకాల పోస్టులు, రైల్వే గ్రూప్ డిలో ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి అనేది అయితే ఈరోజు తెలుసుకుందాం. రైల్వే గ్రూప్ డిలో టోటల్‌గా 16 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకి వచ్చిన నోటిఫికేషన్‌లో 14 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఎక్స్‌ట్రా 2 ఉంటాయి. స్టోర్ కీపర్ అండ్ హాస్పిటల్ అటెండెంట్. అయితే వాటికి పోస్టులు లేని కారణంగా ఓన్లీ ఈ నోటిఫికేషన్‌లో 14 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ 14 టైప్స్ ఆఫ్ పోస్ట్స్‌లో ఏ పోస్ట్‌కి ఏ వర్క్ ఉంటుందనైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఎస్ఎన్‌టి. సో, అసిస్టెంట్ ఎస్ఎన్‌టి అంటే అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం. సో, ఈ పోస్ట్‌కి వర్క్ ఏముంటుందంటే సిగ్నల్స్ అండి. మనకిప్పుడు ట్రాఫిక్‌కి సంబంధించి సిగ్నల్స్ ఉంటాయి చూసారా? అలాగే ట్రైన్ వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ ఏస్తారు గదా! రెడ్ సిగ్నల్, ఇలా సిగ్నల్స్ తాలూకా సంబంధించి వర్క్ అయితే ఉంటుంది. అలాగే వీళ్ళకైతే 24/7 అయితే సరే ఎక్కడైతే వీళ్ళ జోన్ ఉంటుందో అక్కడే ఉండాలి. ఇంకెక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఎందుకంటే వాళ్ళెప్పుడు పిలిచినా వీళ్ళు అవైలబుల్‌గా ఉండాలి. సో, ఇప్పుడు పనయిపోయింది కదా! నేను ఇంటికి వెళ్ళిపోయొస్తాను అంటే అవ్వదు. సో, 24/7 వీళ్ళు ఏ జోన్‌లో ఉండాలో ఆ జోన్‌లోనే ఉండాలి. అండ్ అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్‌షాప్. అసిస్టెంట్ వర్క్‌షాప్‌కొచ్చేస్తే ఇందులో ఏం వర్క్ ఉంటుందండి? ఇప్పుడు వర్క్‌షాప్ అంటే మీకు తెలుసు కదా! ఒక షెడ్ వర్క్. ఒక షెడ్ ఉంటుంది. ఆ షెడ్‌లోనే ఓన్లీ ఇక్కడ వర్క్ ఉంటుంది. వీళ్ళు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా డైలీ షెడ్‌కెళ్ళి వర్క్ చేసుకొని వచ్చేయొచ్చు. సో, ఇక్కడ పెద్దగా వర్క్ కూడా అంతగా ఉండదు. జస్ట్ మెకానిక్ వర్క్ షెడ్‌లో ఎలా వర్క్ అయితే ఉంటుందో అలాగే ఇక్కడ కూడా వర్క్ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్. అసిస్టెంట్ బ్రిడ్జ్ పోస్ట్‌లో అయితే మనకి ఇప్పుడు చూడండి, మనం ట్రైన్ మీద వెళ్తుండగా బ్రిడ్జెస్ అనేవి వస్తుంటాయి. సో, ఆ బ్రిడ్జెస్ యొక్క మెయింటెనెన్స్‌కి వర్క్ ఉంటుందండి ఇక్కడ. సో, ఇప్పుడు ట్రైన్ వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అక్కడ బ్రిడ్జ్ సరిగ్గా ఉందా? లేదా? అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ట్రైన్ యాక్సిడెంట్స్ కాబట్టి అయిపోతాయి కాబట్టి. సో, ఖచ్చితంగా బ్రిడ్జ్ మెయింటెనెన్స్‌కైతే ఒకళ్ళుండాలి కాబట్టి ఈ పోస్ట్‌లో బ్రిడ్జ్ మెయింటెనెన్స్ వర్క్ అనేది ఉంటుందండి. అండ్ అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వాగన్. సో, ఇది ఏంటంటే ఇది ఒక షెడ్ షెడ్ గ్యారేజ్ అండి. సో, ఇక్కడ బోగీలకి మెయింటెనెన్స్ చేయాలి. ఇక్కడ ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా షెడ్‌కెళ్ళి వర్క్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. నెక్స్ట్ అసిస్టెంట్ లోకో షేర్ డీజిల్. అసిస్టెంట్ లోకో షేర్ డీజిల్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బస్సులు ఆహ్, మన ఆర్‌టీసీ బస్సులు డైలీ వెళ్ళేటప్పుడు డైలీ చెక్ చేస్తుంటారు. ఈ కండిషన్‌లో ఉందా? లేదా? అని. సో, అలాగే ఇప్పుడు మన బోగీలు కూడా వెళ్తుంటాయి కదండీ రోజు. కాబట్టి దానికి కూడా మెయింటెనెన్స్ అనేది కరెక్ట్‌గా కండిషన్‌లో ఉన్నాయా? లేవో చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డీజిల్ చెక్ చేస్తారు. సో, డీజిల్ అదర్ వర్క్స్ అనేవి ఇక్కడ షెడ్‌లో అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ అలాగే అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్. సో, బోగీలో ఎలక్ట్రికల్ వర్క్స్ అనేవి ఈ షెడ్‌లో అనేవి చేస్తుంటారు. సో, అక్కడ వర్క్ అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్. సో, అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్‌లో ఏముంటుందండి వర్క్? సో, ఇప్పుడు మనం బోగీలో ఎళ్తున్నాం ట్రైన్‌లో. వెళ్తునేటప్పుడు లైట్స్ వర్క్ చేయకపోయినా, ఫ్యాన్ వర్క్ చేయకపోయినా వెంటనే పిలిచి అడుగుతామా లేదా? అప్పుడు ఎవరుంటే చేస్తారు? సో, వాళ్ళకి ఆ వర్క్ ఉంటుందన్నమాట. సో, బోగీలో లైట్ వర్క్ అండ్ ఫ్యాన్స్ ఇవన్నీ వర్క్స్ అండ్ ఆపరేషన్స్ అనేవి ఇక్కడ వర్క్ ఉంటుంది. వీళ్ళెప్పుడు ట్రైన్‌తో ట్రావెల్ చేస్తూనే ఉంటారండి. ఎందుకంటే మరి వాళ్ళకొచ్చే జోన్ నుంచి వాళ్ళకి ఎండ్ జోన్ వరకు వాళ్ళు ట్రైన్‌తో పాటుగానే ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ వే. సో, ఇదేంటండి ఇది అసిస్టెంట్ పర్మనెంట్ వే. సో, మనకొక జోన్ ఇచ్చేస్తారు. సో, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పార్ట్స్, సో, మొత్తం ట్రాక్ మెయింటెనెన్స్ మనమే చేయాలి. సో, ఇది ట్రాక్ మెయింటెనెన్స్ సేమ్ ఒకలానే ఉంటుంది. సో, మనకిచ్చిన జోన్‌లో మనకిచ్చిన ప్లేస్ ట్రాక్ మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ ఏసీ వర్క్‌షాప్. సో, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్‌షాప్ అంటే ట్రైన్ లైటింగ్ అండ్ ఎయిర్ కండిషన్ ఇక్కడ వర్క్ అనేది ఉంటుందండి. వీళ్ళేం చేస్తారంటే బోగీలో వర్క్‌షాప్‌లో ఉంటారు. బోగీలొస్తాయి కదా! సో, అక్కడ లైట్ ఎలా ఉంటుంది, ఎయిర్ కండిషన్ ఎలా ఉంటుందనేది ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ వర్క్ ఉంటుంది. ఇక్కడ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ.
ఇక్కడ ట్రైన్ లైటింగ్ అండ్ ఎయిర్ కండిషన్స్ ట్రావెలింగ్‌లో ఉంటదండి. ట్రావెలింగ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మెయింటైన్ చేయడానికి అండ్ చెక్ చేయడానికి వాళ్ళకి వర్క్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్. సో, ఇక్కడ ట్రాక్ మిషన్ అనేది ఉంటుంది కదండీ! చూడండి. ఆ ట్రాక్ మిషన్ అనేది పట్టుకొని ట్రాక్‌ని ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. మనకిచ్చిన జోన్‌లో ట్రాక్ మిషన్‌తో ట్రాక్‌ని ఎప్పుడు చెక్ చేసుకుండాలి. అక్కడ ఆ వర్క్ ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ టీఆర్‌డీ. సో, అసిస్టెంట్ టీఆర్‌డీ అంటే ఓవర్ హెడ్. ఇప్పుడు మనకి ట్రైన్ వెళ్తుండగా పైన వైర్స్ ఉంటాయి. ట్రైన్‌కి అటాచ్ చేస్తూ అండ్ అలాగే కరెంట్ పోల్స్ ఉంటాయి. అవన్నీ చెక్ చేయడానికి ఈ పోస్ట్‌లో వర్క్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్స్‌మెన్ బి. పాయింట్స్‌మెన్ బి అంటేనే మీకు తెలుసు కదండీ! గ్రూప్ డికి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్‌మెన్ బి. సో, మనకిప్పుడు పాయింట్స్‌మెన్‌లో 2 రకాలుంటాయండి. ఒకటి స్టేషన్‌లో ఉంటారు. ఇంకోటి స్టేషన్‌కి 100 మీటర్స్ దూరంలో ఉంటారు. వీళ్ళెవ్వరైనా స్టేషన్ మాస్టర్ అండర్‌లో ఉండాలండి. సో, మనకిప్పుడు ట్రైన్ వెళ్ళేటప్పుడు ఎర్ర జెండాని ఆపడానికి, పచ్చ జెండా అయితే వెళ్ళడానికి చూపిస్తారు కదా! సో, అదనమాట ఈ జాబు. అండ్ నెక్స్ట్ అలాగే ట్రాక్ మెయింటెనర్. ట్రాక్ మెయింటెనర్ వచ్చేసి మీకు తెలుసు కదండీ ట్రాక్ మ్యాన్. సో, ట్రాక్‌ని ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. వీళ్ళైతే లగేజ్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తే వాళ్ళకిచ్చే సర్టెన్ ప్లేస్‌ని వాళ్ళు రోజు చెక్ చేసుకుంటూనే ఉంటారు. అండ్ వీళ్ళకి నైట్ కూడా ఉంటది. మీకు తెలుసు కదండీ రైల్వే అంటేనే నైట్ ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది. సో, ముందుగానే మీరు ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి. సో, ఈ ట్రాక్ మెయింటెనర్స్‌కైతే ఈ ట్రాక్ మెయింటైన్ చేయడం అనేది ఉంటుంది. సో, ప్రతి పోస్ట్ ఏ వర్క్ ఉంటుంది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కాబట్టి, సో, మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ద్వారా ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో, ఏ వర్క్‌కి మీరు చేయాలనుకుంటున్నారో చూసి పెట్టండి. అండ్ అలాగే ఇక్కడ అన్ని పోస్టుల్లో అయితే ఏది సాలరీ పరంగా బావుంటుంది, లేదంటే ప్రమోషన్ ఏది తొందరగా వస్తుంది, లేదంటే వర్క్ ఎలా ఉంటుంది చూసుకొని ప్రిఫరెన్స్ లిస్ట్ తయారు చేసుకొని మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మళ్ళీ మార్చేయాలి అనుకుంటే అది చాలా వర్క్ ప్రాసెస్ అవ్వదు కూడాన. సో, జాగ్రత్తగా ముందే అప్లై చేసుకుంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఇలాగే మన ఛానెల్‌ని ఎప్పుడు డైలీ ఫాలో అవ్వండి. అండ్ మోర్ అప్‌డేట్స్‌ని మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీ కామెంట్స్‌ని తెలియపరచండి. ఓకేనా? థాంక్ యూ గైస్.